హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి గేమ్లో సెన్సిటివిటీ అనమాట. సో సెన్సిటివిటీ అంటే ఏంటో తెలియకుండా చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఒకనొక టైంలో గేమ్ ఆడేటప్పుడు మనకి హెడ్ షాట్ అయితే కనెక్ట్ అవ్వదు అండ్ ఏం అనేది ప్రెసైజ్గా ఉండదు అనమాట. సో ఆ టైంలో మనకైతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. అసలు ఏంటి గేమ్, అసలు నా గేమ్ ఏంటి, ఏమైపోయిందని మన ఫ్రెండ్స్ దగ్గర ఉండి అయితే మాట్లాడితే సో ఆ టైంలో మనకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. అప్పుడు వెంటనే మనం చేసే పని ఏంటి, యూట్యూబ్ ఓపెన్ చేయడం, యూట్యూబ్ ఓపెన్ చేసి సెన్సిటివిటీ సెట్టింగ్స్ అని సెర్చ్ చేయడం. సో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. సెన్సిటివిటీ, ఆటో హెడ్ షాట్, ఆటో ఎయిమ్ లాక్, బెస్ట్ సెన్సిటివిటీ అని ఇలా చాలా అంటే చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఆ వీడియోలన్నీ చూసాక నేనైతే ఒక క్లారిటీకి అయితే వచ్చాను. అదంతా చెత్తకు మించి ఇంకేమీ లేదనమాట ఆ వీడియోలో. సో నేనైతే ఈరోజు నా వీడియోలో అయితే నేను ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇస్తాను. వీడియో లెంత్ అయిందని చెప్పి మీరైతే స్కిప్ అయితే చేయొద్దు. స్కిప్ చేస్తే మీరు పాయింట్ అయితే మిస్ అయిపోతారు. అండ్ చివరిదాకా మీరు స్కిప్ చేసి చూసేస్తే మీకు అసలు ఏంటనేది తెలీదు. సో కొద్దిగా ఓపిక బట్టి నా కోసం ఒక 10 minutes వీడియో ఎంతైతే లాంగ్ అయిందో అంత లెంత్ మీరైతే కొంచెం నా కోసం టైం స్పెండ్ చేసి చూడండి. సో సోది లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుతాను. వాటికి మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్ అయితే చదువుతాను అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈజ్ సెన్సిటివిటీ ఇన్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్? మనం వాడేది ఫ్రీ ఫైర్ మ్యాక్స్ గేమ్ కాబట్టి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అన్నాను. ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో సెన్సిటివిటీ అంటే ఏంటి? మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తెలియకపోతే నేను చెప్తాను. మనం గేమ్ ఆడేటప్పుడు మన మొబైల్ స్క్రీన్ స్వైప్ చేసినప్పుడు గేమ్ కెమెరా ఎంత ఫాస్ట్గా స్వైప్ అవ్వాలనే దాన్ని సెన్సిటివిటీ అయితే డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇది సెన్సిటివిటీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సెకండ్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈజ్ సెన్సిటివిటీ సెట్టింగ్స్? వాట్ ఆర్ సెన్సిటివిటీ సెట్టింగ్స్? అర్థమైందా? సో మన గేమ్లో సెన్సిటివిటీ సెట్టింగ్స్ అంటే ఏంటి, అవి ఏంటి అనమాట. సో మనకి ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన గేమ్లో వచ్చేసరికి సెన్సిటివిటీ సెట్టింగ్స్ అనేవి 6 ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసరికి జనరల్ సెన్సిటివిటీ, సెకండ్ వచ్చేసరికి రెడ్ డాట్ సెన్సిటివిటీ, థర్డ్ వచ్చేసరికి 2x స్కోప్ సెన్సిటివిటీ, ఫోర్త్ వచ్చేసరికి 4x స్కోప్ సెన్సిటివిటీ, అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి స్నైపర్ స్కోప్ సెన్సిటివిటీ, సిక్స్త్ వచ్చేసరికి ఫ్రీ కెమెరా సెన్సిటివిటీ అనమాట. మీకు ఈ సెన్సిటివిటీలో సింపుల్గా ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు 2 కేటగిరీలు అయితే చేశాను. సో ఫస్ట్ వచ్చేసరికి జనరల్ సెన్సిటివిటీ అనమాట, అండ్ సెకండ్ వచ్చేసరికి స్కోప్ సెన్సిటివిటీ. సో స్కోప్ సెన్సిటివిటీ ఎంతగానో అనేది ఈ టాపిక్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి జనరల్ సెన్సిటివిటీ అనమాట. జనరల్ సెన్సిటివిటీ అంటే మనం గేమ్ ఆడుతున్నప్పుడు మన మొబైల్ స్క్రీన్ని స్వైప్ చేసినప్పుడు గేమ్ కెమెరా ఎంత ఫాస్ట్గా స్వైప్ అవ్వాలన్న దాన్ని జనరల్ సెన్సిటివిటీ డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే మనం స్కోప్లు ఏమి యూజ్ చేయకుండా నార్మల్గా స్వైప్ చేసినప్పుడు మన గేమ్ కెమెరా ఎంత ఫాస్ట్గా స్వైప్ అవ్వాలన్న దాన్ని జనరల్ సెన్సిటివిటీ అయితే డిసైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు ఒక డెమో అయితే చూపిస్తాను. జనరల్ సెన్సిటివిటీని 200లో నుండి 0కి పెట్టేసి ఒకసారి స్క్రీన్ని లెఫ్ట్ నుండి రైట్కి అయితే తిప్పి చూపిస్తాను, చూడండి. అండ్ ఇప్పుడు అదే జనరల్ సెట్టింగ్స్ని 0 నుండి 200కి పెట్టాల్సిన స్క్రీన్ లెఫ్ట్ నుండి రైట్కి తిప్పి చూపిస్తాను, చూడండి ఎంత ఫాస్ట్ తిరుగుతుందో. సో ఇప్పుడు మీరు నోటీస్ చేశారు కదా. సో ఇప్పుడు మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను జనరల్ సెన్సిటివిటీ అంటే ఏంటో. సెకండ్ వచ్చేసరికి స్కోప్ సెన్సిటివిటీ అనమాట. మనం గేమ్లో 2S స్కోప్ కానీ 4S స్కోప్ కానీ AWS స్కోప్ కానీ నార్మల్గా జనరల్ రెడ్ డాట్ స్కోప్ కానీ మనం స్కోప్ యూస్ చేస్తూ మొబైల్ స్క్రీన్ని స్వైప్ చేసినప్పుడు గేమ్ కెమెరా ఎంత ఫాస్ట్గా స్వైప్ అవ్వాలన్న దాన్ని స్కోప్ సెన్సిటివిటీ డిసైడ్ చేస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం స్కోప్ యూజ్ చేస్తూ స్క్రీన్ తిప్పితే గేమ్ కెమెరా ఎంత ఫాస్ట్గా తిరగాలనేది స్కోప్ సెన్సిటివిటీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నేనైతే అన్ని స్కోప్లు డెమో అయితే వేస్తాను, చూడండి. అన్ని స్కోపుల సెన్సిటివిటీని 0 చేసేసి లెఫ్ట్ నుండి రైట్కి స్వైప్ చేస్తాను. అన్ని స్కోపుల సెన్సిటివిటీని 200 పెట్టి లెఫ్ట్ నుండి రైట్కి స్వైప్ చేస్తాను, చూడండి. మీరు నోటీస్ చేస్తారు. మీకు ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటున్నాను.
got some nice long hair, and you know that she's a bad chick. All the boys stare, can't help it, it's a habit. Clothes that she wears, short skirt and a jacket. I just wanna get her all alone on a mattress. I just wanna have it, I just gotta have it. Rumors all around say her body is fantastic. All natural, not a piece of fur is plastic. Head to her toes, yeah, they say that she's a latch. Yeah, the whispers all around say she has a reputation. Don't believe it till I see it, so I want a demonstration. And I've always learned it better with a hands-on education. So I need a private session if you get what I am saying. And they say that she's not easy, no, she's really complicated. But that only makes it better, and it's got me so fixated. And I'm not the type to wait around, I've never hesitated. But she's got me captivated, so the game, I'm gonna play it, yeah. She's got a body like a coke thing. She likes to keep the party going. These rumors got me feeling lonely. I want that. ఫ్రెండ్స్, నేను సెన్సిటివిటీని 2 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి హయ్యర్ సెన్సిటివిటీ, సెకండ్ వచ్చేసరికి లోవర్ సెన్సిటివిటీ అనమాట. ఈ రెండిట్లో ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి హయ్యర్ సెన్సిటివిటీ. ఇందులో ప్రో వచ్చేసరికి మీరు సెన్సిటివిటీని హైగా పెట్టుకున్నప్పుడు కెమెరా మూమెంట్ అయితే అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇందులో కాన్ వచ్చేసరికి ఎయిమ్ అనేది యాక్యురేట్గా ఉండదు, అంటే ఎనిమిది దగ్గర ఎయిమ్ అయితే లాక్ అవుదు అనమాట. సెకండ్ వచ్చేసరికి లోవర్ సెన్సిటివిటీ. ఇందులో ప్రో వచ్చేసరికి ఎనిమిదిని యాక్యురేట్గా కొట్టగలవు, కాన్ వచ్చేసరికి కెమెరా మూమెంట్ సరిగ్గా ఉండదు, స్లోగా అనిపించింది అనమాట. ఫ్రెండ్స్, మీకు సెన్సిటివిటీ సెట్టింగ్స్ అంటే ఇప్పుడైతే ఒక ఐడియా అయితే వచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు దాకా వీడియో చూసారంటే నా వర్క్ ఎంతో కొంత మీకు నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకు నా వర్క్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. సో వాళ్ళైతే తెలుసుకుంటారు, మీరు తెలుసుకున్నట్టే. మనం లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, డస్ అవర్ మొబైల్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మొబైల్ డిపిఐ, మొబైల్ ర్యామ్, మొబైల్ ప్రాసెసర్ ఎక్సెట్రా ఎఫెక్ట్స్ అవర్ సెన్సిటివిటీ? అంటే మన మొబైల్ ఫోన్లో ఉండే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అవని, స్క్రీన్ డిపిఐ, మొబైల్ ర్యామ్, ప్రాసెసర్ మన సెన్సిటివిటీ మీద ఏమైనా ప్రభావం చూపుద్దా, అంటే ఏమైనా ఎఫెక్ట్ చూపుద్దా అని అనమాట. సో ఖచ్చితంగా అయితే ఈ 4 అనేవి మన గేమ్లో ఉన్న సెన్సిటివిటీ మీద అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి అనమాట. సో ఇది అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. నేనైతే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గురించి, ర్యామ్ గురించి, ప్రాసెసర్ గురించి అయితే నేను నా పాత వీడియోలో అయితే చెప్పాను. అది ఎండ్ కార్డ్స్లో పెడతాను చూడండి ఖచ్చితంగా, అందులో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు డిపిఐ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది ఏం చేస్తారంటే ఫోన్ సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి డిపిఐని అయితే ఎక్కువ పెట్టుకుంటారు. సో ఏమవుద్దంటే అప్పుడు స్క్రీన్ అనేది ఫాస్ట్గా తిరుగుద్ది. నేను మీకు చెప్పాను కదా, జనరల్ సెన్సిటివిటీ అనేది ఇంక ఫాస్ట్గా ఉంటుంది అనమాట, ఫాస్ట్గా వర్క్ అవుద్ది. అంతేగాని మీకు ఏం అనేది ప్రెసెస్కి వెళ్ళి తగలదు అనమాట. చెప్పాను కదా, అందులో కాన్ అనేది చాలా అంటే చాలా నోటీస్ చేస్తారు, డిపిఐ పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు. సో ఈ క్వశ్చన్కి అయితే మీకు ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం వీడియో లాస్ట్కి అయితే వచ్చేసాము. ఫైనల్ క్రూషియల్ అండ్ క్రిటికల్ క్వశ్చన్ ఏంటంటే, బెస్ట్ సెన్సిటివిటీ ఫర్ ఆల్ ప్లేయర్స్. సో దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, దేర్ ఈజ్ నో బెస్ట్ సెన్సిటివిటీ ఫర్ ఆల్ ప్లేయర్స్ అని నేనైతే అంటాను. సో ఏంటి బ్రో నువ్వు అంత మాట అనేసావు, ఏదో చెప్తావు అని ఎక్స్పెక్ట్ చేసి నీ వీడియో చూస్తున్నావంటే నేనైతే నో అని చెప్తాను. అంటే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ మీద, మీ గేమ్ ప్లే మీద, మీ ప్లే స్టైల్ మీద, మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అది. ఇప్పుడు మీరు మీ గేమ్ ప్లే, మీ ప్లే స్టైల్ అంటే అదేదో వేరే టాపిక్ ఏం కాదండి. మీరు క్యాంప్ ఆడాలనుకుంటే అది మీ ప్లే స్టైల్, రష్ చేయాలనుకుంటే అది మీ ప్లే స్టైల్, డబుల్ స్నైపింగ్ చేయాలనుకుంటే అది మీ ప్లే స్టైల్. సో అదనమాట మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. మీరు హై అండ్ డివైస్ వాడుతున్నారు, లో అండ్ డివైస్ వాడుతున్నారు, మాకు ఆ సెన్సిటివిటీ కావాలి, ఏ సెన్సిటివిటీ కావాలి, ఆడాడు షాట్లు కొట్టేస్తున్నాడు, ఏడాడు షాట్లు కొట్టేస్తున్నాడు, ఆడలా నేను ఆడాలి అని ఎప్పుడు అనుకోవద్దు. మీకు నచ్చినట్టు మీలో ఆడడానికి ఎప్పుడైతే ట్రై చేస్తారో దానికి మించిన బెస్ట్ సెన్సిటివిటీ అనేది ఇంకేది ఉండదు. అవన్నీ కాదు బ్రో, నేను అసలు నా మీద నాకు నమ్మకం లేదు, నేను ఆడలేను బ్రో, నేను ఎంత ట్రై చేస్తున్నా నాకు పని అవ్వట్లేదు బ్రో,
నాకు తగ్గట్టు నా సెన్సిటివిటీ నేను సెట్ చేసుకోలేకపోతున్నాను బ్రో అంటే నేను మీకు స్క్రీన్ మీద అయితే లో అండ్ డివైజెస్కి అంటే 4 GB ర్యామ్ ఉంటుంది కదా, 4 GB ర్యామ్ ఆర్ బిలో డివైజెస్కి 4 GB ర్యామ్ ఎబో ఉన్న డివైజెస్కి అయితే సెన్సిటివిటీ అయితే రెడీ చేసి మీకు స్క్రీన్ మీద అయితే వేస్తున్నాను చూడండి. సో ఈ సెన్సిటివిటీ పెట్టుకుని ఒక 1-2 days అయితే ట్రై చేయండి. సో చివరిగా నేనైతే ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. గెలిచోడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్.